హాయ్ అండి అందరికీ. స్కూల్ యూనిఫామ్స్ ఇంట్లోనే నీట్గా ఎలా ఐరన్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాము. వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఒక టేబుల్ పైన నీట్గా ఒక క్లాత్ అయితే వేసేసుకొని మన ఐరన్ బాక్స్తో అయితే ఐరన్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే షర్ట్ని కాలర్ సైడు రెండు వైపులా ఐరన్ చేసుకోవాలి. ఇలా నీట్గా ఐరన్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ కూడా రెండు వైపులా ఐరన్ చేసేసుకోవాలి నీట్గా. మీరు బిగినర్స్ అయితే కనుక లో హీట్లో పెట్టుకొని ఐరన్ చేసుకోండి. ఇలా రెండు వైపులా ఐరన్ చేసేసుకోండి. షర్ట్స్ అయినా యూనిఫామ్స్ అయినా శారీస్ అయినా మన ఇంట్లో మనమే నీట్గా ఐరన్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా షర్ట్కి, బ్యాక్ పార్ట్ కూడా మనం ఇలా ఐరన్ చేసేసుకోవాలి. కింద నుండి పై వరకు ఐరన్ చేసేసుకోవాలి. నెక్స్ట్ బటన్ సైడ్ ఉంటుంది కదా ఫ్రంట్ పార్ట్, అది కూడా రెండు వైపులా ఐరన్ చేసుకోవాలి. టూ టు 3 మినిట్స్లో అయిపోతాయండి యూనిఫామ్స్ అయితే. చాలా ఈజీ. ఇలా విడివిడిగా కాలర్కి కాలరు, అలాగే హ్యాండ్స్ ఇవన్నీ నీట్గా విడివిడిగా ఐరన్ చేసుకుంటే తొందరగా అయిపోతాయి. వీక్లీ 1 అవర్ నుండి 1.5 అవర్ స్పెండ్ చేస్తే మనకి కావాల్సిన బట్టలన్నీ తొందరగా నీట్గా ఐరన్ చేసేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్న పనులని మన ఇంట్లో మనమే నీట్గా చేసేసుకుంటే మనకి అదొక సంతృప్తినిస్తుందండి. నెక్స్ట్ ఇలాగ బటన్స్ అవి ఫోల్డ్ చేసేసుకొని షర్ట్ అది నీట్గా ఫోల్డ్ చేసుకొని ఇంకొకసారి ఐరన్ చేసేసుకోవాలి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు యూస్ఫుల్ అనుకుంటేనే. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల నా వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. షర్ట్ అయితే ఇదిగోండి ఇలా ఐరన్ చేసేసుకోవడమే లాస్ట్లో ఫోల్డ్ చేసేసుకొని నీట్గా. నెక్స్ట్ వచ్చి మనం ఫ్రాక్ చూద్దాము. గర్ల్స్ ఫ్రాక్లో ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా, ఫ్రంట్ పార్ట్లో పైనుంచి ఐరన్ చేసుకుంటూ రావాలి. నెక్స్ట్ కింద పార్ట్లో మడతలు ఉంటాయి కదా, ఆ మడతల పైన అలా నీట్గా అడ్జస్ట్ చేస్తూ మనం ఐరన్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ కూడా ఫోల్డ్స్ చేస్తూ ఇలా నీట్గా ఐరన్ చేసేసుకోవాలి. లాస్ట్లో ఇంకొకసారి ఐరన్ చేసేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నా వీడియోని ఇంతవరకు ఓపికగా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.